వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం సింపుల్ ఫాస్ట్ టెన్స్ గురించి చర్చించుకున్నాం. అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలని. వీ డిస్కస్ అబౌట్ ద సింపుల్ ఫాస్ట్, హౌ టు ఫ్రేమ్ పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇన్ దిస్ క్లాస్ వీ హ్యావ్ టు లెర్న్ ద how to frame negative statements. If you want to frame the negative statements, we need the operators. Already in the previous class we discussed about the operators, especially do forms. Let us see how they are. Do forms. Here do forms. These are the do forms. Do forms contain operators do, does, did. Here how many operators are there? There are 3 operators. What are those? Do, does, did. Here do, does, we have already used those operators in the simple present. Simple present లో మనం వీటిని ఉపయోగించేసాం. రైట్, ప్రజెంట్ మూమెంట్లో మనం ఉపయోగించాం. నౌ we have to use the operator did in the simple fast. It means fast movement. Fast movement లో ఉపయోగించాలి. If you observe clearly, these operators are in the positive mode. Positive mode లో ఉన్నాయి ఇవి. Right. Here we want to frame the negative statements. That's why you must change these positive operators into negative operators. If you add the not, not, not to the positive operator, it will become negative operator. How it will be changed? Let us see. Here I would like to take the one operator did. Here this is the positive operator. If we add the not, not to the did, it will become negative operator like this. Did not. Clear? Did not. You may utter like this or didn't. This is the short form of did not. Here this is the short form of did not. Did not also you may utter like this or you may utter like this, didn't. Clear? Let us see the subject and the operator agreement, how it was. Okay, subject I, we, you, they, these are plural subjects. He, she, it, nouns. These are singular subject. All subjects agreement with operator didn't. Here this is the operator, but it is in the negative form. Why? Because here the word not is add to the positive form. It will become negative operator. That's why here all subject came. Here if you observe, subjects came and operators came, and we have to add the first form of the verb V1. వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్? ఇఫ్ యూ అబ్జర్వ్ ద పాజిటివ్ స్టేట్మెంట్, దెర్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ద V2. పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు సింపుల్ ఫాస్ట్లో ఉపయోగిస్తాం. బట్ హియర్ again we did not use the verb form of V2. Why? Because operators already came. Here operators came. So by seeing those operators we can easily understand that the sentence is in the simple fast. That's why again we did not approach second form of the verb.
అంటే మళ్ళీ సింపుల్ ఫాస్ట్ను చూపించడానికి వెర్బ్ యొక్క రెండో రూపాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. హియర్ సబ్జెక్ట్స్ కేమ్, ఆపరేటర్స్ కేమ్ అండ్ వెర్బ్ V1 ఆల్సో కేమ్. వెర్బ్ చార్ట్ చూస్తే అందులో ఉన్న అన్ని వెర్బుల యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించవచ్చు. యూ మే యూజ్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ ఇన్ ద వెబ్ చాట్. రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ టు యూజ్ ద ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్, వీ నీడ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏమేమి వస్తాయి ఇక్కడ? ఆబ్జెక్ట్లు అంటే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ స్థానంలో ఏముంది? ఐ. సబ్జెక్ట్ స్థానంలో అయిందా? ఆబ్జెక్ట్ ప్లేస్కి వచ్చేసరికి ఏమవుతుంది? మీ. సబ్జెక్ట్ స్థానంలో వి ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్కి వచ్చేసరికి ఏమవుతుంది? అజ్. సబ్జెక్ట్ స్థానంలో ఏముంది? యు. ఆబ్జెక్ట్ ప్లేస్కి వచ్చేసరికి ఏమవుతుంది? యు. సబ్జెక్ట్ స్థానంలో దే ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్కి వచ్చేసరికి ఏమవుతుంది? దెమ్. సబ్జెక్ట్ స్థానంలో హీ ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్కి వచ్చేసరికి ఏమవుతుంది? హిమ్. సబ్జెక్ట్ ప్లేస్లో సి ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్కి వచ్చేసరికి ఏమవుతుంది? హర్. ఇయర్ సబ్జెక్ట్ ప్లేస్లో ఇట్ ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్కి వచ్చేసరికి ఇట్. ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా నౌన్ తీసుకోవచ్చు. యూ మే టేక్ ద నౌన్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ద ఆబ్జెక్ట్ ప్లేస్ ఇఫ్ యూ సా ద నౌన్ ప్రజెంట్ ఇన్ ద సబ్జెక్ట్ ప్లేస్. సబ్జెక్ట్ ప్లేస్లో ఉందని మీరు కనుక కనుక్కుంటే ఇఫ్ ఇట్ గోస్ the place of object, it will be there same. These are the elements to frame negative statements in the simple fast. సింపుల్ ఫాస్ట్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేయాలంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే ఇవి. అంటే మనకి సబ్జెక్టులు కావాలి, ఆపరేటర్, నెగిటివ్ ఆపరేటర్ కావాలి, ఆ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం, రెండో రూపాన్ని ఇక్కడ వాడట్లేదు. ఓన్లీ సింపుల్ ఫాస్ట్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేయడానికి మాత్రమే వాడతాం, ఇక్కడ వాడడం. తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్. క్లియర్? లెట్ us approach the how to frame the sentence with the help of the basic elements. ఈ బేసిక్ ఎలిమెంట్స్ని తీసుకొని మనం ఒక ఫార్ములా తయారు చేద్దాం. ఆ ఫార్ములాను ఉపయోగించి సెంటెన్స్ని తయారు చేద్దాం. వాటిని ఉపయోగించి మాట్లాడవచ్చు. లెట్ us frame the more sentence with the help of the formula. Okay, just to see. Day 8 Part 1 Negative statements. Negative statements ని ఫ్రేమ్ చేస్తాం. క్లియర్? దట్స్ ఇట్. ఫ్రేమ్ ఫర్ negative statements. Okay, clear. Here, what is the formula? Next, structure. Formula/structure. Let us see. Here, subject plus operator, did plus not didn't plus V1 plus object. This is the formula to frame the negative statements in the simple fast. సింపుల్ ఫాస్ట్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ను ఫ్రేమ్ చేయాలంటే మనం ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. సింపుల్ ఫాస్ట్ మనం ఉపయోగిస్తాం. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఫార్ములా చూస్తే ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చూడండి. సబ్జెక్ట్ ప్లస్ డిడెంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. రైట్, ఇది ఫార్ములా. మరి ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఏం చేసాం అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేసాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అఖండ మూవీ చూశాను. రైట్, ఐ వాచ్ ద అఖండ మూవీ అలా చెప్పాను. నేను నిన్న అఖండ మూవీ చూశానంటే ఐ వాచ్డ్ ద అఖండ మూవీ ఎస్టర్డే అలా చెప్పాను. రైట్. అలా కాకుండా ఇప్పుడు ఇంకొక వెర్బ్ తీసుకుందాం. ఒక వెర్బ్ తీసుకొని దాని 3 ఫార్మ్స్ చూద్దాం. టెల్ అనే వెర్బ్ తీసుకోండి. దాని 3 ఫార్మ్స్ ఏంటి? టెల్, టోల్డ్. ఓకే, హియర్ వీ మస్ట్ యూజ్ ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్. ఇక్కడ V2, వీ మస్ట్ యూజ్ ద V2 హియర్. V2 వెర్బ్ యొక్క రెండో రూపాన్ని ఉపయోగించాలి. ఎందుకు అంటే సింపుల్ ఫాస్ట్లో మనం ఉపయోగించేది వెర్బ్ యొక్క రెండో రూపం. జనరల్గా పాజిటివ్ స్టేట్మెంట్లో అలా ఉపయోగించాం. ఒకసారి చూడండి,
ఇదే వెర్బ్ తీసుకుంటా. నేను అతనికి చెప్పాను, నేనంటే ఐ, చెప్పానంటే ఇక్కడ వెర్బ్ టోల్డ్. నేను అతనికి చెప్పానంటే ఐ టోల్డ్ హిమ్, అలా చెప్పాను, ఐ టోల్డ్ హిమ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. మరి నెగిటివ్ స్టేట్మెంట్లోకి వస్తే ఇక్కడ ఫార్ములా చూస్తే సబ్జెక్ట్ రావాలి ఫస్ట్, తర్వాత ఆపరేటర్ డిడెంట్ రావాలి, తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ స్టేట్మెంట్లో V2 వాడారు, V1 వాడాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, అంతే, అంతకుమించి ఏం లేదు. నేను అతనికి చెప్పాను అంటే ఐ టోల్డ్ హిమ్, ఇది పాజిటివ్ అన్నట్టు. నేను అతన్ని అడిగాను, పాజిటివ్. నేను అక్కడికి వెళ్ళాను, పాజిటివ్. ఇవన్నీ అవే వాక్యాలు. నెగిటివ్లో చెప్పాలంటే రైట్, నేను అతనికి చెప్పలేదు, నేను అతన్ని అడగలేదు, ఇలా, నేను అక్కడికి వెళ్ళలేదు, ఇలా వస్తుంది. ఇదే వాక్యాన్ని తీసుకున్నాను. రైట్, నేను అతనికి చెప్పలేదు, ఈ వాక్యాన్ని తీసుకున్నాను. నేను అతనికి చెప్పలేదు. నేనంటే ఏంటిది? ఐ. కాబట్టి ఐ అగ్రిమెంట్ విత్ అగ్రిమెంట్ కూడా చూసుకోవాలి. సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు దేంతో అగ్రిమెంట్ అవుతుంది? డిడెంట్. ఐ డిడెంట్ చెప్పలేదు, అందులో ఉన్న వెర్బ్ టెల్. అతనికి అంటే హిమ్. నేను అతనికి చెప్పలేదంటే ఐ డిడెంట్ టెల్ హిమ్. యూ మే టెల్ లైక్ దిస్ మేనర్, ఈ విధంగా మీరు చెప్పవచ్చు. యూ మే సీ ద అగ్రిమెంట్ ఆల్సో వన్స్ అగైన్. సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే, దీస్ ఆర్ ద ప్లూరల్ సబ్జెక్ట్. Subject he, she, it, noun, these are the singular subject. All plural subject, singular subject, agreement with the operator didn't plus V1, వీటితో అగ్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను అతనికి చెప్పలేదంటే ఐ డిడెంట్ టెల్ హిమ్, అలా ఈ విధంగా చెప్పచ్చు. మీరు అతనికి చెప్పలేదు. ఇంకో వాక్యం తీసుకోండి. మీరు అతనికి చెప్పలేదు. మీరు అతనికి చెప్పలేదంటే ఇక్కడ మీ సబ్జెక్ట్ మీరు అంటే ఏంటిది? యూ. యూ వచ్చినప్పుడు రావాల్సిన ఆపరేటర్ నెగిటివ్ ఆపరేటర్ డిడెంట్. యూ డిడెంట్. చెప్పలేదు, ఇందులో ఉన్న వెర్బ్ టెల్. అతనికి అంటే హిమ్. మీరు అతనికి చెప్పలేదంటే యూ డిడెంట్ టెల్ హిమ్, ఎలా చెప్పవచ్చు. అట్లాగే మనం అతనికి చెప్పలేదు, మనం అతనికి చెప్పలేదు, ఇలా ఉంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటిది? మనం అంటే వి అగ్రిమెంట్ విత్ ద ఆపరేటర్ డిడెంట్. వి డిడెంట్. చెప్పలేదు, ఇందులో ఉన్న వెర్బ్ ఏంటిది? టెల్. మనం చెప్పలేదంటే వి డిడెంట్ టెల్. అతనికి అంటే హిమ్. వి డిడెంట్ టెల్ హిమ్ అంటే మనం అతనికి చెప్పలేదు, ఇలా చెప్పవచ్చు. ఇంకో వాక్యం తీసుకోండి. వారు అతనికి చెప్పలేదు. ఇక్కడ వారు అంటే సబ్జెక్ట్ ఏంటిది? దే. ఓకే, ఈ దే అనే సబ్జెక్ట్ దేంతో అగ్రిమెంట్ అవుతుంది? డిడెంట్. దే డిడెంట్. చెప్పలేదు, అందులో వెర్బ్ ఏంటిది? టెల్. అతనికి అంటే హిమ్. ఇప్పుడు చెప్పండి, వారు అతనికి చెప్పలేదంటే దే డిడెంట్ టెల్ హిమ్. We frame the more sentence with the help of the formula. ఇప్పుడు మనం సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నాం. If you take the singular subject, we can easily understand how the sentence are framing. Okay, let us start the sentence with singular subject. Okay. అతనికి చెప్పలేదు. చూడండి, ఈ వాక్యం సబ్జెక్ట్ ఏంటి? అతడు అంటే he agreement with didn't. ఓకే, he didn't. చెప్పలేదు, అందులో ఉన్న వెర్బు టెల్. అతనికి అంటే హిమ్. ఇప్పుడు చూడండి, అతనికి చెప్పలేదంటే he didn't tell him. ఓకే, ఆమె అతనికి చెప్పలేదు. ఇక్కడ ఆమె అంటే ఏంటిది? షీ అగ్రిమెంట్ విత్ డిడెంట్. షీ డిడెంట్. చెప్పలేదు, అందులో ఉన్న వెర్బ్ టెల్. ఆమె చెప్పలేదంటే షీ డిడెంట్ టెల్. అతనికి అంటే హిమ్. చూడండి, ఆమె అతనికి చెప్పలేదంటే షీ డిడెంట్ టెల్ హిమ్, అలా చెప్పచ్చు. రాము
అతనికి చెప్పలేదు. ఇక్కడ రాము అనేది నౌన్ కాబట్టి రాము తీసుకుంటున్నాం. రాము అగ్రిమెంట్ విత్ డిడెంట్. రాము డిడెంట్ చెప్పలేదు, అందులో ఉన్న వెర్బు టెల్. అతనికి హిమ్. రాము అతనికి చెప్పలేదంటే రాము డిడెంట్ టెల్ హిమ్ ఇలా చెప్పవచ్చు. ఇంకొక వెర్బు తీసుకుంటే మనకు అర్థమవుతుంది. నేను అక్కడికి వెళ్ళలేదు. నేను అక్కడికి వెళ్ళలేదంటే ఐ డిడెంట్ గో దేర్. ఇక్కడ వెళ్ళడం అంటే వెర్బు ఏంటిది? గో. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను అక్కడికి వెళ్ళలేదంటే ఐ డిడెంట్ గో దేర్. మీరు అక్కడికి వెళ్ళలేదు, యూ డిడెంట్ గో దేర్. మనం అక్కడికి వెళ్ళలేదు, వీ డిడెంట్ గో దేర్. వారు అక్కడికి వెళ్ళలేదు, దే డిడెంట్ గో దేర్. అతను అక్కడికి వెళ్ళలేదు, హీ డిడెంట్ గో దేర్. ఆమె అక్కడికి వెళ్ళలేదు, షీ డిడెంట్ గో దేర్. రాము అక్కడికి వెళ్ళలేదు, రాము డిడెంట్ గో దేర్. ఇలా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయవచ్చు. ఇంకొక వెర్బు తీసుకుంటే మనకి అర్థమవుతుంది. నేను దానిని తీసుకోలేదు, ఐ డిడెంట్ టేక్ ఇట్. మీరు దాన్ని తీసుకోలేదు, యూ డిడెంట్ టేక్ ఇట్. మనం దాన్ని తీసుకోలేదు, వీ డిడెంట్ టేక్ ఇట్. వారు దాన్ని తీసుకోలేదు, దే డిడెంట్ టేక్ ఇట్. అతడు దాన్ని తీసుకోలేదు, హీ డిడెంట్ టేక్ ఇట్. ఆమె దాన్ని తీసుకోలేదు, షీ డిడెంట్ టేక్ ఇట్. రాము దాన్ని తీసుకోలేదు, రాము డిడెంట్ టేక్ ఇట్. ఇలా వెర్బులు మారుస్తున్న కొద్దీ కొత్త సెంటెన్స్ ఏర్పడుతుంటాయి. ఏర్పడిన కొత్త సెంటెన్స్ను ఉపయోగించుకొని మనం నిత్య జీవితంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కావాల్సిన విధంగా మాట్లాడవచ్చు. ఈ విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.